ప్రభువు పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు. నేటి దినాలలో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పేరు చెప్పుకుని చాలా మంది ఆయన నామానికి దూషణకరంగాను చాలా వ్యతిరేకమైన దూషణకరమైన మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు అంటే దేవునికి మాదిరిగా ఉండాలి. ఈరోజు మన ప్రవర్తన వలననే సమాజంలో దేవుని బిడ్డలకు విలువ లేకుండా పోతుంది. ఈరోజు చెప్తున్నాను, సమాజము కూడా వారు చేసే పనికి దేవుణ్ణి నిందిస్తున్న సమయంలో చాలా మంది ఉన్నారు. నేను చెప్తాను ఒక మాట, స్టూడెంట్ తప్పు చేశాడంటే ఆ తప్పు టీచర్ మీద ఎవరు వేయరు. టీచర్ తప్పు చేశాడు అని ఎవరు అనరు. కారణం ఏంటంటే తప్పు చేసింది స్టూడెంట్ కాబట్టి. పేషెంట్ కి రోగం అయితే డాక్టర్ మందేసుకుంటే తగ్గిపోద్దండి? తగ్గదు. స్టూడెంట్ తప్పు చేశాడంటే స్టూడెంట్ కి బుద్ధి చెప్పాలి. పేషెంట్ రోగం చేసిందంటే పేషెంట్ కి మందు వేయాలి. ఈరోజు సమాజంలో దేవుని బిడ్డలు అంటే మనుష్యులు తప్పు చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి నిందించటం కాదు, మనుషులను సరిచేసే విధానంలోకి వారిని తీసుకురావాలి. మనుషులు కొడితేనో తిడితేనో వాళ్ళ బుద్ధి సరవదు, వారి ప్రవర్తన సరవదు, వారి మనస్సు మారాలి. ఈరోజు ఎందుకు దేవుడు పదే పదే హెచ్చరించినాడంటే వారి మనస్సు మారాలని దేవుడి ఆశ. ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను, నేటి దినాలలో మనస్సు మారితేనే క్రీస్తు నీలో ఉంటాడు. మనస్సు శుద్ధి చేసుకుంటేనే క్రీస్తు తత్వం నీలో ఉంటది. క్రీస్తు తత్వము, క్రీస్తు మనసు లేనివాడు క్రైస్తవుడే కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అనే మాట ఉంటది. ఎవరు వేసిన విత్తనానికి ఆ పంటనే వాళ్ళు కోస్తారు. వారు కీడును విత్తితే కీడు పంటనే కోస్తారు. వారు శ్రమను విత్తితే శ్రమను పంటనే కోస్తారు. వారు కోపం విత్తితే కోపమనే కోస్తారు. వారికి తిరిగి అదే వస్తుంది. ఒకడు తిడితే అదే అన్నారు కదా, మనం ఫాలో అవుతాం కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవరు ఏది చేస్తే దానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మోసపోకుడి దేవుడైతే వెక్కిరింపబడే వ్యక్తి కాదు. ఆయన ఒక టీచర్. ఆయన గుణాన్ని నేర్పినాడు, ఆయన సంతోషమును నేర్పినాడు, ఈ సమాజం ఎలా ఉండాలనే తత్వాన్ని నేర్పి ఉన్నాడు. ఈరోజు ఆ తత్వాన్ని తెలుసుకోలేక చాలామంది సమాజంలో క్రైస్తవులు అనబడుతున్నవారు, సమాజంలో దేవుని తత్వాన్ని తెలుసుకోకుండా అన్యజనులు కావచ్చు, వాక్య పరిమాణము తెలియకుండా అనేకమైన మాటలతో దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలను సేవకులను దూషిస్తూ ఉన్నారు. సమాజంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా? మొన్నటికి మొన్న ఆ కోయారే కోయ అనే ఒక పాట వల్ల ఏంటంటే సమాజంలో చాలా వ్యతిరేకత. దానివల్ల ఎవరి నామానికి దూషణకరము? దేవుని నామానికే దూషణకరం. ఆ సేవకుడు ఏదో ట్రెండింగ్ అవ్వాలని ఏమంటే మధ్యలో కోడిని కొయ్యంట. దేనికి ఆ వేషధారణ? దేనికి వేషధారణ? వేసేనైనా దేమిస్తాడేమో కానీ వేషధారని క్షమించును అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు నీ వేషధారతనము దేవునికి చాలా కోపం రేపుతుంది. గనుక దేవుడు లేడు అనుకోవడం పిచ్చితనం. దేవుడు లేడు అనుకోవడం. ఈరోజు దేవుని శక్తిని తెలుసుకోలేక, దేవుని మహిమను తెలుసుకోలేక, దేవుని యొక్క సర్వశక్తివంతమైన ఆశీర్వాదమును తెలుసుకోలేక చాలామంది కోల్పోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుని తత్వాన్ని తెలుసుకోగలిగితే దేవుడు నీకు సర్వస్వాన్ని ధారబోసేవాడై ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడట. ఎవరికి? ఎవరైతే క్రీస్తును తన శిరస్సుగా భావిస్తారో, ఎవరైతే క్రీస్తును తన శిరస్సుగా అంగీకరిస్తారో వారి జీవితాలలో క్రీస్తు తన ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తాడు. క్రీస్తు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు అన్నిటికీ కూడా వెక్కిరింపబడే వ్యక్తి కాదు. ఈరోజు నీ ప్రవర్తన వలన నీకే శిక్ష, నీ ప్రవర్తన వలన నీకే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దుర్దినములు రాబోతూ ఉన్నాయి, శ్రమల కాలము రాబోతూ ఉంది. ఈ శ్రమల కాలంలో ఈరోజు నీ ప్రవర్తన, నీ బుద్ధి మార్చుకోకపోతే ఎన్నడూ కూడా, మొన్నటికి మొన్న దేవుడు లేడు అనుకున్నారు, దేవుడి కంటే తమను తాము హెచ్చించుకున్నారు, దేవుడి కంటే మేమే ఎక్కువ అని అగ్రరాజ్యంలో విరుచుకుపడుతున్నారు లాస్ ఏంజలస్లో. ఆ సమయంలో మొన్నటికి మొన్న కారు చిచ్చు వచ్చి మొత్తము కుప్పగూలు చేసింది. తీరుకోలేని నష్టం వాటిల్లింది. వారు తేరుకోలేకపోతూ ఉన్నారు నేటికి కూడా. ఈరోజు నేను చెప్తున్నానండి, ఎవరు చేసిన పాపానికి వారే బాధ్యులు. ఈరోజు నువ్వు చేస్తున్న పాపానికి నేను బాధ్యుడిని కాదు, నేను చేస్తున్న పాపానికి నువ్వు బాధ్యుడు కాదు. ఎవరు చేసిన పాపానికి వారే బాధ్యులు. అందుకే దేవుని వాక్యం, ఎందుకు దేవుణ్ణి నమ్మాలి? ఎందుకు దేవుడు ఉన్నాడు? ఎందుకు దేవుడు తన ఆధీనంలోకి మనం ఎందుకు రావాలి అంటే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని ద్వారా నిందారహితుడుగా అంగీకరింపబడిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? దేవుడు నిన్ను నిర్దోషి అని పిలిచాడు అనుకోండి, ఎంత ధన్యత అది. దేవుడి చేతనే నిర్దోషి అని పిలిపించుకున్నాం. ఆ ధన్యత కోసం పరిగెడుతూ ఉన్నామండి.
ఆ ధన్యత కోసం నేటి వరకు కూడా క్రైస్తవులు పరిగెడుతూ ఉన్నారు. నేటి దినాలలో అంత భాగ్యం కొరకు దేవుని చేత నిర్దోషి అని పిలువబడటానికి సమాజం ద్వారా కాదు, ఘనత కోసం, దేవుని దగ్గర ఘనత కోసం పరిగెట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఈరోజు క్రైస్తవుడా, నీ ప్రవర్తన ఒకసారి చూసుకో. దేనికోసం నువ్వు పరిగెడుతూ ఉన్నావు? ట్రెండింగ్ అవ్వడానిక? లేదా దేనికోసం నువ్వు పరిగెడుతూ ఉన్నావు? దేనికోసం ఈ సమాజంలో నువ్వు ఎక్కిరింపబడుతూ ఉన్నావు? దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నావు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతుంటే వారితో కలిసిపోయి నువ్వు అంగీకరిస్తూ ఉన్నావేమో. కాబట్టి ఈరోజు మార్పు చెందు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, నిన్ను దేనికైతే నిర్మించి ఉన్నాడో దాని కోసం నువ్వు వాడబడాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తమ తమ పనుల చొప్పున, పరిమాణము చొప్పున దేవుడు తయారు చేసి ఉన్నాడు. ఈరోజు నీ పని ఏంటి దేవునిలో? నువ్వు దేనికోసం పిలువబడ్డావు? సేవకుడిగానా, పరిచారకుడిగానా, లేదా బోధకుడిగానా, లేదా ఏ విధానాన్ని బట్టి నువ్వు పిలువబడ్డావు? గాయకుడిగా పిలువబడ్డావా? అయితే దేవునికి మహిమకరంగా నీ గొంతు ఉండాలి. అంతేగాని సమాజమును నవ్వులు పాలు చేసే విధంగా, సమాజంలో నవ్వులు కురిపించే విధంగా, వెక్కిరింతలు కురిపించే విధంగా నీ పాట కావచ్చు, నీ మాట కావచ్చు ఉండకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరిచేయబడు. సౌలు వలె కాకుండా సొలొమోను వలె నడుచుకో. సౌలు దేవుని మాట వినటానికి కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు, కానీ సొలొమోను దేవుని స్వరాన్ని విన్నాడు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? సౌలుకి మరణశిక్ష అయితే సొలొమోనుకి ఘనత వచ్చింది. సొలొమోను ఒక ప్రభంజనం. సొలొమోను ఒక దేవుని శక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని శక్తిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని తెలుసుకో, వాక్యంలో ఉన్న ఘనతను తెలుసుకో, వాక్య ప్రకారంగా నడువు. దేవుడు తన సర్వమును నీకు ధారాళంగా కుమ్మరించున్నట్లుగా దేవుని కోసం వెతుకులాడు. దేవుని మీద నిరీక్షణ ఉంచు. దేవుడే నిన్ను హెచ్చించి బలపరిచి ఘనపరచునుగాక. ఆమేన్.